కాబట్టి చాలా దారుణమైంది. మీరే సుప్రీంకోర్టు. సార్, సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి గారు మాట్లాడడం, అసలు దేశ ఉన్నత న్యాయస్థానంపై చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఉపరాష్ట్రపతి స్వయంగా అపశృతులు వినిపిస్తే, అపశబ్దాలు మాట్లాడితే ఏమవుతుంది సార్? న్యాయదేవత కళ్ళు కూడా వినడమే ఆమెకు తెలుసు. ఎవరికి మాట్లాడాయన అనేది కూడా ఆమెకు తెలియదు పాపం న్యాయదేవతకు. తర్వాత ఈయనొచ్చి కళ్ళకున్న గంతలు విప్పేశాడు కానీ జస్టిస్ చంద్రచూడ్ హయాంలో. కాబట్టి ఘోరం. ఉపరాష్ట్రపతి రెండో రోజు కూడా ఢిల్లీ యూనివర్సిటీ సాక్షిగా సుప్రీంకోర్టు మీద దాడి చేశాడంటే యాదృచ్ఛికం కాదు, మోడీ ప్రభుత్వం యొక్క ఆశీస్సులతోనే ఈ దాడి జరుగుతుంది మనకు చాలా స్పష్టమవుతుంది. మొదటిసారి అంటే పొరపాటు, ఏదో అంటారే మొదటిసారి పొరపాటు, రెండోసారి గ్రహపాటు, మూడోసారి అలవాటు అని. సో అలవాటుగా మారిపోయింది. ఆయన ఏమంటున్నాడు, రాష్ట్రపతికి ఉత్తర్వుల పార్లమెంటే సుప్రీము. అసలు ఈ పార్లమెంటే సుప్రీము, రాష్ట్రపతి సుప్రీము, సుప్రీంకోర్టు సుప్రీము, ఈ చర్చ ఎందుకు సార్? ఈ ఘర్షణ. రాజ్యాంగం ఎవరికి ఇవ్వాల్సిన అధికారాలు వాళ్ళకి ఇచ్చింది. ఉపరాష్ట్రపతికి ఏమీ అధికారాలు ఇవ్వలేదు. నేను చెప్పాలంటే ఉపన్యాసాలు చేయమంది, ఉపదేశాలు ఇమ్మంది, కానీ ఈ ఉక్రోషాలు వెలిబుచ్చమని ఎవరికి చెప్పలేదు. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి ఏమి ఆదేశాలు ఇవ్వలేదు వర్మ. నేను మీకు చాలామంది గమనించని విషయం చెప్తున్నాను. గవర్నరు 3 మాసాల్లో బిల్లు విషయం తేల్చాలి అని చెప్పడము, రాష్ట్రపతి కూడా తేల్చాలని చెప్పడము సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం కాదు. ఇందిరాగాంధీ హయాంలో నియమించిన సర్కారియా కమిషన్, జస్టిస్ సర్కారియా కమిషన్ చేసిన సిఫార్సు. మళ్ళీ 2007, అది 1984, మళ్ళీ 2007లో నియమించబడిన జస్టిస్ పూంచ్ కమిషన్ కూడా 3 నెలల వ్యవధినే చెప్పింది. ఆఖరుకు హోంశాఖ, మోదీ గారి ప్రభుత్వంలో హోంశాఖ కూడా జూన్ 16, 2016 3 నెలల వ్యవధిలో ఆమోదించాలి అనే చెప్పింది. సుప్రీంకోర్టు వీటినే పునరుద్ఘాటించింది తన మాటల్లో. అసలు నేను బిల్లులు పంపించి మీరు ప్రశ్న అడుగుతుంటాను, నేను జవాబు చెప్పడానికి కొంచెం ఆలోచించుకుంటాను. 2 సెకండ్లు అంటే మీరు సమయం ఇస్తారు, కానీ నేను ఇలాగే చూసుకుంటూ కూర్చుంటానంటే మీరు ఎలా ఇస్తారు సార్? ప్రశ్న అడిగిన తర్వాత 10 సెకండ్లలో ప్రారంభించాలి జవాబు అని మీరు ఎక్స్పెక్ట్ చేయరా? ప్రజలందరూ ఎన్నుకున్న ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజా సమస్య మీద విధానం తీసుకొని బిల్లు ఆమోదిస్తే 3 నెలలు అంటే 100 రోజులైనా నేను దాన్ని ఆమోదించాను, చెప్పను, పెదవి విప్పను, అధరము కదలని మిడిమేలపు శవము చూడ పాపము సుమతి అని సుమతి ఎప్పుడో రాశాడు. అధరము కదలక పెదవే కదలిచి కూర్చుంటాను, మన తెలుగులో మాట వేస్తారు, కింద వేసుకొని కూర్చుంటాను. ఏది సరే ఇది? సుప్రీంకోర్టు ఈ మాట చెప్పినందుకు సుప్రీంకోర్టు మీద దాడే, అది కూడా ఉపరాష్ట్రపతిని చూసి రెచ్చిపోయి ఆ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, ఆయన పేరే నిషికాంత్ దూబే, అంతకుముందు దినేష్ శర్మ, ఆయన అసలు అంతర్యుద్ధం రగిలిస్తున్నాడు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ అని ఆయన కామెంట్ చేస్తాడా? చేస్తే కూడా ప్రభుత్వం ఏం విమర్శించదా? ఏం చర్య తీసుకోదా? ఇప్పుడు ఒక ఆయన కోర్టు కూడా ఇది తీసుకోవడానికి తటపటాయించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద ఒక పిటిషన్ తీసుకుంది. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు స్వీకరిస్తానని చెప్పింది. అప్పుడు సుప్రీంకోర్టు తన అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్తుంది. మొన్న కూడా కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ స్పష్టంగా చెప్పాడు, ఇప్పటికే మమ్మల్ని సతాయిస్తున్నారు, మేమేదో కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తున్నామని, మీరేమో మమ్మల్ని ఇంకా జోక్యం చేసుకోమంటున్నారు అని కూడా ఒక వ్యంగ్యంగా ఒక మాట అన్నారు. కాబట్టి ఈసారి వచ్చే వారం తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళందరికీ మొహమాచేట్టు చెప్పాల్సింది చెప్తుందని అనుకుంటున్నాను. రాజ్యాంగంలో ఎవరు ఎక్కువ తక్కువ కాదు, కానీ రాజ్యాంగానికి భాష్యం చెప్పే అధికారం మటుకు సుప్రీంకోర్టుకు రాజ్యాంగం ఇచ్చింది. అది ఎలా చేయాలి, అది గురించి పార్లమెంట్ కావాలంటే కొన్ని సూచనలు చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని విషయాల మీద మీరు కూర్చొని మాట్లాడుతున్నారు, మీకు ఎవరు అధికారం ఇచ్చారు? మనకేం అధికారం లా. ఇది ఒక సాధారణమైన అధికారం, కానీ అది రాజ్యాంగబద్ధమైన అధికారం. ఏ విషయం వచ్చినా అల్టిమేట్, దాని పేరే సుప్రీం అని ఎందుకు పెట్టారండి? ద హైయెస్ట్ లా ఆఫ్ ది ల్యాండ్ అని. సో లా ఆఫ్ ది ల్యాండ్ పార్లమెంట్ సుప్రీం, కానీ ఆ చట్టమే తప్పైతే అనేక చట్టాలు కొట్టేసాం కదా సుప్రీంకోర్టు అంతా. మొన్న ఎలక్ట్రల్ బాండ్స్ కొట్టేశారు కదా. అవును, మొన్న. కాబట్టి ఉపరాష్ట్రపతి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి ఆయన అదుపు చేయాలి ముందు. సార్, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, అసలు దేశం అట్టుండికి